మీకు పానీపూరి అంటే చాలా ఇష్టమా? భయాతోడ ప్యాజ్ దాలో అనుకుంటా లొట్టలేసుకుంటా గుట్ట గుట్ట తినాలని ఉంటుందా? కమ్మగా పుల్ల పుల్లగా గరం గరం పానీపూరి నోటి నిండా పెట్టుకొని అనుకుంటా తింటుంటే ఆ మజాయే వేరు అనుకుంటా తినాలని ఉన్నదా? అయితే మీకోసమే ఏకదం పానీపూరి తయారీ కేంద్రం వీడియో తీసుకొని వచ్చిన. ఎంత బాగా తింటారో ఈ వీడియో చూసినాక డిసైడ్ కాండ్రి. పానీపూరేసే చెయ్యి పవిత్రము, ఆ నీళ్లు పవిత్రము, పక్కన మురుక్కాల్వ పరమ పవిత్రము అని పెద్ద మనిషి గరికపాటి చెప్పిన మాటలు ఇన్నోళ్ళు చాలా మంది రోడ్ల మీద పానీపూరి తినే ధైర్యం చెయ్యరు. అయినా ఎవరన్నా పానీపూరి మీద పానం గుంజుతున్నోళ్ళుంటే ఇగో ఈడ చూడుర్రి. ఇంత మంచిగా పానీపూరీలు తయారవుతున్నాయో చూసినాక తినాలనో వద్దో నిర్ణయం మీరే తీసుకోరిగా. గరికపాటి నరసింహరావు చెప్పినట్టు ఈడ కూడా పానీపూరి తయారు చేసే పొయ్యి పవిత్రము, పైన రేకులు పరమ పవిత్రము, బయట చెత్తాచెదారం పూజ్య పునీతము. ఇక పానీపూరి కాల్చే నూనె పావనము, బండ్ల కార్ల ఇంజన్ల నుంచి తీసే ఆయిల్ ఇంజన్ తీరుగా మహాపునీతము. ఆ పానీపూరిలు మూకుట్ల నుంచి తీసి వేసిన జాగ అద్భుతము, అమోఘము, అపూర్వము. బొద్దింకలకు, ఎల్కలకు, పిల్లులకు, బలులకు ఆనందనిలేం తీరుగా ఎంత పవిత్రంగా ఉన్నదో చూడుర్రి. ఈగలు దోమలకు స్వర్గధామం లెక్క మంచిగా మహాద్భుతంగా ఉన్నది కదా పానీపూరి తయారు చేసే సెంటరు. నీట్నెస్ అవార్డులు ఇస్తే దీనికి వేయాలి ఫస్ట్. శుచి శుభ్రత అంటే గిది అని దీన్ని నడుపుతున్న వాళ్ళకి సన్మానం చేయాలి. హైదరాబాద్ పట్టణంలో ఉన్న అత్తాపూర్ ఏరియాలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చెకింగ్కి వస్తే ఈ పానీపూరులు తయారు చేసే అద్భుత కేంద్రం బయటపడ్డది. ఏది ఎక్కడో మన ఏరియాలో కానే కాదు కదా అని పానీపూరి కోసం పరితపించారు. ఇక్కడ నుంచే ప్యాకింగ్ చేసి హైదరాబాద్లో చాలా బండ్లకు సప్లై చేస్తారట. కాబట్టి ఇంతటి అపూర్వమైన, అద్భుతమైన, పరమ పవిత్రమైన పానీపూరీలను తినాలనిపిస్తే ఆలస్యం చేయకుండా ఏదో బండి కాడికి పోయి లొట్టలు వేసుకుంటా తినుర్రి. ఆరోగ్యాలు ఖరాబ్ అయితే తర్వాత మమ్మల్ని అనొద్దా చెప్తున్నాం. జంతర్ మంతర్ కాడ జంజీ చేసిన పోరాటంతో సెంట్రల్లో పవర్లున్న పార్టోళ్ళు ఏం నేర్చుకున్నారో తెలియదు కానీ మోడీ సార్ మాత్రం రీల్స్ మీద ఫోకస్ చేసుడు నేర్చుకుండు మంచిగా. ఏదో ఎట్టిక్ చేసి ఇన్స్టాలో నూకేసుడు కాదు, మళ్ళా ఒక్కో రీల్కి వీడియోకి వస్తున్న కామెంట్లని సీరియస్గా తీసుకొని ఇంకింత మంచిగా రీల్స్ చేసుకుంటా ఇడవబట్టి ఇన్స్టాలా. అట్లనే నిన్నయాల కూడా ఒకటి రిలీజ్ చేసిండట. చూద్దాం మరి దేని గురించో ఏం కథనో. ఫ్రెండ్స్ చూసేయండి మరి. మొత్తానికి మోడీ సారు ఇన్స్టా మీద గట్టిగానే నజర్ పెట్టిండు పోరి. ఇదివర లెక్క మేరే ప్యారే దేశ్ వాసియం అని ఇంట్రో ఇయ్యకుంటా ఫ్రెండ్స్ అని అనుకుంటా ఇన్స్టా ట్రెండ్ పట్టిండు. ఇక జంతర్ మంతర్ కాడ జంజీ జంగు నడిచి ఒడిసిపోయి మూమెంట్కి వచ్చిన కాంచి ఇన్స్టాలో 2 రోజులకో వీడియో రిలీజ్ చేస్తుండు మోడీ. ఇక ఫస్ట్ రీల్ చూసినాక ఆ ఫ్రేమింగ్ ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏంది, కెమెరా యాంగిల్ ఏంది అని నెటిజన్స్ నెత్తి మీద మొట్టికాయలు వేసినట్టు తిట్టే వరకలా వీడియోకి ఇంప్రూవ్మెంట్ చూయించుకుంటా ఇచ్చి పడేస్తున్నాడు. ఇక జంతర్ మంతర్ కాడ కొట్లాడిన పిల్లల మీద కేసులు పెడుతుర్రు, స్టూడెంట్ల మీద ఎఫ్ఐఆర్లు రాస్తురు అని సోషల్ మీడియాలో జనాలు అరుచుకుంటా ప్రతిపక్షాలు కూడా ఫైటింగ్కు దిగుతామనే వరకలా ఇవాళ మళ్ళా ఇన్స్టాలో రీల్ పెట్టి ఫ్రెండ్స్ నిరసనలను ఇచ్చానని గలీజ్ మాటలు అన్నారు, బూతులు తిట్టిరు, చెప్పలేని కామెంట్లు వేసిరు, ఈ లోకంలో లేని మా అమ్మను కూడా మస్తు మాటలు అన్నారు. అయినా నేను వాళ్ళని క్షమిస్తున్నా, పిల్లలనాక తప్పు చేస్తారు, వాళ్ళ ఆవేదనను ఆగ్రహాన్ని అర్థం చేసుకుంటున్నా, మన బిడ్డలు దేశం అభివృద్ధి కోసం పనిచేయాలని అనుకొచ్చిండు. हाय फ्रेंड्स, मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई, न जाने कितना भद्दा स्वरूप था। लेकिन मैं आज बात करना चाहता हूं कि बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है और यही तो बचपना है। और इसलिए मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूं। एक कल्चरल शॉक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती हैं, लेकिन समय है इन बच्चों को गले लगा करके राह दिखाने का। एक गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है। उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे। मैं उन्हें माफ करना चाहता हूं। ఇక ఈ వీడియో ఇట్లా బయటకు వచ్చిందో లేదో ప్రతిపక్షాలు మోడీ నడుచుకోబట్టినా గట్టిగా. ఇప్పుడు అంటే అన్నారంటారు కానీ దేశమంతా ఆయన నుంచి క్షమాపణ కోరుతుంటే ఆయననే దేశాన్ని, దేశంలో ఉన్న విద్యార్థుల్ని క్షమించినా అంటుండేంది, ఇదెక్కడ లాజికో మరి అని అనుకుంటే కామెంట్లు ఇవ్వట్టిరు. మీరే రోజులకు రోజులు నిరసన నడుస్తున్నా పట్టించుకోకుండా చేసి, మీరే లాఠీ ఛార్జీలు చేపించి, మీరే టియర్ గ్యాసులు ఇడిచి, మీరే కేసులు పెట్టించి, మీరే ఎఫ్ఐఆర్ రాపిచ్చి, మళ్ళీ మీరే క్షమించేసినాం పోరి అని అంటే ఇట్లా తీసుకోవాలి దీన్ని ఏం కథ అని అనుకుంటా మాట్లాడబట్టిరు. ఇప్పటికే చాలా మంది స్టూడెంట్లు మా మీద ఎఫ్ఐఆర్ రాస్తున్నారు అనుకుంటా వీడియోలు పోస్టులు పెడుతున్నారు. రుచికా సింగ్ అనే బుజ్జుండి ఆవేశంలో నేను మోడీని మాటలని నోరు జారినా తప్పే, ఇంకోసారి కాకుండా చూసుకుంటా అని వీడియోలు పెట్టి కూడా చెప్పింది. అయినా ఈమె మీద కూడా నోయిడాలో ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి కేసు విచారణను ఢిల్లీ పోలీసులకు బదిలీ చేసిరు. ఇట్లా ఎంతమంది ఉన్నారో ఏం కథనో అనుకుంటా సోషల్ మీడియాలో మాట్లాడుతూ కొందరు. మరి మోడీ సార్ నేను క్షమించేసిన అని కూడా చెప్పిన మాటలు ఏడవా అని కూడా కౌంటర్లు వేస్తారు కొందరు. మరి ఆయనతో ఈ మాటలకు కూడా మోడీ సార్ ఏమన్నా రీల్ పెట్టి ఇన్స్టాల్ ఇడుస్తాడేమో రేపు చూడాలి.